పోయింది, బొమ్మ లేదు, ఓన్లీ ఆడియో ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ డేట్ వచ్చేసి 31st జూలై. 31st జూలై అంటే లైగర్ కింగ్డమ్ రిలీజ్. సో విజయ్ దేవరకొండ సినిమా పోతున్నాం అనమాట. ఇప్పుడే లాగౌట్ అయింది. షో ఏమో 7:30కి ఉంది, అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఇంకొక 2 అవర్స్లో ఉంది షో. ఈ 2 అవర్స్ గ్యాప్లో 1 అవర్ జిమ్ చేసి పోదామని జిమ్లో ఉన్నాం అనమాట. సో లెగ్ డే ఇవాళ వచ్చేసి లెగ్ డే అనమాట. దానికంటే ముందు మీరు ఏమన్నా అబ్జర్వ్ చేసిరా, లైక్ క్లారిటీలో చేంజ్ అట్లా ఏమన్నా అబ్జర్వ్ చేసిరా కదా? క్లారిటీ ఇంప్రూవ్ అయింది కదా, ఎందుకంటే ఫోన్ అప్గ్రేడ్ చేసినాం. ఇన్ని రోజులు పాత ఐఫోన్ ఉండే, ఇప్పుడు మన కాడ iPhone 16 Pro Max ఉంది. ఇక 4K సినిమాటిక్ షార్ట్స్ అన్ని క్రేజీ వస్తున్నాయి, ఆల్రెడీ టెస్ట్ చేసిన. సో ఇప్పటి నుంచి బ్లాగ్స్ కూడా కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటుంది. యా, సో క్విక్లీ వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్. బట్ జిమ్లో ఇది వైర్ అయిపోయినట్టుందిగా, రైట్ కేబుల్ అయిపోయింది చూసుకోలే. సో దీన్నే ఏదో ఒకటి సార్ట్ చేసి ఇప్పుడు జుగాడ్ చేసి ఇన్నే చేయాలి లెగ్ ఎక్స్టెన్షన్. ఒక్క నిమిషం, లెట్ మీ ఫిక్స్. సో లెగ్ వర్కౌట్ అయిపోయింది. ఏమేమి చేసినాం అంటే స్క్వాట్స్ చేసినాం, లెగ్ ఎక్స్టెన్షన్ చేసినాం, లంజ్ వాక్ చేసినాం, లెగ్ ప్రెస్ చేసినాం అండ్ కాఫ్స్. సో ఈ 5 వర్కౌట్స్ తోటి మన లెగ్ వర్కౌట్ అయిపోయింది అనమాట. లెగ్ వర్కౌట్ చేస్తే ఇక బైసెప్ ఇలా పంప్ వచ్చింది, అట్లా అవుతుంటుంది అనమాట అప్పుడప్పుడు. సో టికెట్స్ బాగానే బుక్ చేస్తుంది అనమాట. బుక్ చేసేసిండు యాక్చువల్లీ. సుదర్శన్ కాదు, దేవిలో చేసిండు. సీట్స్ ఎక్కడున్నా తెలియదు, బట్ దేవిలో చేసిన అయితే చెప్పిండు బాగానే. అయితే టైం ఎగ్జాక్ట్లీ మనము 59 minutes వర్కౌట్ చేసినాం అంటే ఇప్పుడు 6:29 అవుతుంది. ఇంకొక ఇల్లు పక్కకి కాబట్టి 10 minutes ఇంట్లో ఉండాలి, 15 minutes ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవాలి. 7 కల్లా ఆడ ఉండాలి, 7:30 షో కాబట్టి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. అనమాట మన బైక్. చలో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చలో థియేటర్ కాడికి వచ్చేసినాం. లెఫ్ట్ దేవి సుదర్శన్
ఏడ టికెట్లు మధ్యలో తీసినావు బాగా ఏడ చేసినావు? నాకు తెలియదు ఏది పొద్దున నాకు ఎర్లీ మార్నింగ్ షో కావాలి అంతే. నాకు ఎప్పుడే ఏడైనా పర్లేదు అనిపించింది. నేనే అటేవని సుదర్శన్కి వచ్చేసి సుదర్శన్ దేవిలా బుక్ చేసేది. ఏంది బా నువ్వు ఏడ బుక్ చేసినావు టికెట్లు? ఇది చూడు టికెట్ శ్రీడు ఎంత ఉంది ఇంకా ఇక నువ్వు చూడాలి ఇప్పుడు. ప్రసాద్ సా పైసలు ఎక్కువనే బాను నీకు. నువ్వే గుర్తుందా ఏ సినిమా సర్కార్ గారి పాట? బొమ్మ లేదు, ఓన్లీ ఆడియో ఉంది. ఏమైందిరా? అబ్బా సాయిరామ్. ఇప్పుడే సినిమా అయిపోయింది. రివ్యూ ఇస్ కమింగ్ ఇన్ 3, 2, 1. చెప్పాను. టైమింగ్ బ్యాడ్ బ్రో. ఏ పని పడు పొద్దున్న రాత్రి వెళ్తాం. చిల్ బ్రో చిల్. ఐ నో నీ ఫ్రస్ట్రేషన్ దాని మీద కాదు, ఇంకా దేని మీద ఉంది. చెప్పు. ఏం లేదు, బాగుంది సినిమా. బాగుందని ఒక పాటేరా నేను మంచిగా ఏదో గమ్మత్తుగా గమ్మత్తులో పెట్టింది సినిమా అయిపోయేసరి. పాట లేదు. నేను ఇంకా భాగ్యశ్రీ వావ్ వావ్ అనుకున్నాం కానీ ఆడ ఏం కాలే. బట్ ఓవరాల్ మూవీ ఇస్ గుడ్. అంటే మూవీ గుడ్ ఏంటంటే ఇండివిజువల్ గా బాగున్నాయి అందరు. అన్ని కలిపి మూవీ ఇచ్చిన తర్వాతనే కొంచెం అప్ టు ద మార్క్ ఎక్స్పెక్టేషన్స్ కాలేదు. సో ఏడ ఏం మిస్ అయిందంటే మనకి ఫస్ట్ థింగ్ ఈ జానర్లు అలవాటు అయిపోయినాయి. ఈ క్లైమాక్స్ లో ఇట్లా చూపించి సెకండ్ పార్ట్ కి పేస్ సెట్ చేయడం, క్లిఫ్ హ్యాంగర్ సెట్ చేస్తున్నా అన్న ఫీలింగ్ వస్తారు. క్లిఫ్ హ్యాంగర్ కాదు, అది అర్థమైపోయింది స్టోరీ మనకి. వీడు నెక్స్ట్ పార్ట్ కి మొత్తం సెట్ చేస్తుండు. బట్ దెన్ ఓకే, కానీ అంత న్యాచురల్ గా కాలేదు. ఉంటుందా లేదా అని కూడా తెలియదు. ఎందుకంటే వాడు అసలు అట్లా ఎండు కూడా చేయలేదు. అంటే దట్ డిపెండ్స్. బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే గుర్తొచ్చింది. టీజర్ లా ఎన్టీఆర్ తోటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు కదా, సేమ్ అదే ఈ నాగవంశాడు పోయి ఎన్టీఆర్ కాలం మొక్కి సినిమా అంతా ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అదే ఇచ్చినా కూడా క్రేజీ ఉండేది. అయిపోయి కొంచెం ఎలివేషన్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ వైజ్ దేవరకొండ మన కొండన మంచి చేసిండు అనుకో, క్రేజీ చేసిండు. బట్ దెన్ సంథింగ్ ఎలివేషన్స్ మిస్సింగ్. లైక్ ఫర్ భాగ్యశ్రీ ఫ్యాన్స్ పోయి ప్రెస్ మీట్ లో చూసుకోరు. సినిమాలో కనిపించదు, సినిమాలో 5 నిమిషాలు కనిపిస్తుంది. ఒకవేళ మనకి కలిపి పెడితే అప్పుడు సినిమా స్లో ఉంది అంటుండే. సో ఓకే, కొంచెం ఫాస్ట్ పేస్ బాగుంది. బట్ క్లైమాక్స్ బ్రో, దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ చేంజెస్. కొంచెం బాగున్నాయి, కొన్ని సీన్స్ బాగున్నాయి, రాలేదని కాదు. అంటే బాగుంది కానీ ఎక్కడో చూసినా మన ఫీలింగ్ వస్తుంది. జానర్ ని సెలెక్ట్ చేసుకోవడం కొత్తగా మళ్ళీ రావా జెర్సీ లైక్ మొత్తం ఎమోషన్స్ మీద ఎక్కువ ఉంటది. ఈడ కూడా ఎమోషన్ ఫుల్ ఆఫ్ చేసిండు. ఆ బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. దీంట్లో చెప్పాలంటే అనిరుద్ధి అన్న అంటే సాంగ్ ఇండివిజువల్ విన్నప్పుడు ఈడు ప్రజా అంటే ఈడే వాడుతుంది అనిపించింది, కానీ స్క్రీన్ మీద బాగుండే. చూస్తున్నప్పుడు ఆ పాటకు మంచిగా అనిపిస్తుంది. సో ఓవరాల్ బాగుంది మూవీ, చూడొచ్చు. రివీల్ కూడా బాగుంది. అంటే మళ్ళా మనం మాట్లాడుతుంది కాదు, ఆ టాటూ సీన్ అయినా ఏదన్నా బాగుంది. చెప్పు బ్రో, ఇంకా అన్ని టాటూ సీన్ ముస్లాం ఎక్కడ నుంచి అన్ని చెప్పేసాయి. ఓకే, సో వాట్ డూ యూ సజెస్ట్? లైక్ డూ యూ రికమెండ్? హౌ మచ్ డూ యూ రికమెండ్? లైక్ హై, మీడియం, లో? నేను ఫ్యాన్ కాకపోయినా హై అనే చెప్తా, బికాస్ చూడొచ్చు, మంచిగా ఉంది మూవీ. అంటే
మన ఓటీటీలు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఎక్కుతుంది బాగా. మనకి వీళ్ళు వెయిట్ చేస్తుంటారు, వీళ్ళకి ఆ పేషెన్స్ ఉంటది. పోతుంది 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 అని. నార్మల్ ఇట్లా సినిమాలో ఓన్లీ మూవీస్ చూసే వాళ్ళకి మాత్రం కొంచెం స్లో అనిపిస్తారు. సో చిన్న ఎక్స్పెక్టేషన్ తోటి కూర్చున్నా నేను కి ఈ మూవీ అన్న మొత్తము దీంట్లో ఫుల్ ఇదే పార్ట్ లో మొత్తం ఒకటే పార్ట్ లో కంప్లీట్ అయిపోతే బాగుంటా అన్న ఒక ఎక్స్పెక్టేషన్ కూర్చున్నా. నేను ట్రైలర్ చూసినప్పుడు అర్థమైంది ఇన్ని క్యారెక్టర్స్ ఆడు పెట్టిండు అంటే ఒకటే అట్లా అయిపోదు అని. బట్ దెన్ ఓకే కూల్, దట్స్ ఓకే. ఇక మనకు అలవాటు అయిపోయింది. సలార్ దేవరా కింగ్డమ్ వెయిట్ చేద్దాం ఇంకేముంది.